Hello friends, welcome to Sankalp Study Success. So far మనం సెమిస్టర్ ఎగ్జామ్స్కి సంబంధించి కంప్యూటర్ ఓరియంటెడ్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్ అనే సబ్జెక్ట్ని ఎవరైతే సెప్టెంబర్ 11th రాయిపోతున్నారో వారందరి కోసం ఈ క్రాష్ కోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కొన్ని లెక్చర్స్ మనం అప్ టు ఫస్ట్ 6 లెక్చర్స్ మనం చూసాము. వీ హ్యావ్ సీన్ ద ప్రాబబిలిటీ అండ్ ఎడిషన్ థీరం, బేస్ థీరం, ఆ తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్ యొక్క బేసిక్స్ ఇవన్నీ కూడా మనం చూసాం. ర్యాండమ్ వేరియబుల్స్లో డిఫరెంట్ పీడిఎఫ్ అంటే ఏంటి, తర్వాత క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ఇవన్నీ కూడా మనం చూసాం. వాటి యొక్క ప్రాపర్టీస్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ పర్టికులర్ సెషన్లో ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ ర్యాండమ్ వేరియబుల్స్ ఫర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. మీ సెమిస్టర్ ఎగ్జామ్స్కి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ర్యాండమ్ వేరియబుల్స్ మీద వస్తున్నాయండి, ఏ మోడల్లో వస్తున్నాయనేది డిస్కస్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ సెషన్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే కంప్లీట్ యాక్సెస్ అనేది ఉంటుంది, ఆర్ ఎల్స్ మీకు కంప్లీట్ యాక్సెస్ అనేది రాదు. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు రిజిస్టర్ ఫర్ అస్ ప్లీజ్ మెయిల్ టు అస్, టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి మెసేజ్, రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు కంప్లీట్ యాక్సెస్ని you can get the complete access, right friends? So let us start the session. So let us see the first question. Fine, look at the first question friends, very important question. Chudandi, a random variable x has the probability distribution function. Random variable yokka probability distribution function table ichadu. So xi 0 place lo danika ante 0 వచ్చే probabilities ఎంత a, 1 3a, 2 5a, 3 7a, 4 9a. random variable x equals to 5 అయినప్పుడు అది 11a, 6 13a, 7 15a and 8 17a. అలా అయితే దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో అలాంటప్పుడు ఫైండ్ ఏ అంటున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ఏ. లెట్ us సాల్వ్ దిస్ వన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఏ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో వీ ఆల్రెడీ నో దట్ సిగ్మా p ఆఫ్ xi వాల్యూ ఎంత, సిగ్మా p ఆఫ్ xi వాల్యూ అంటే i ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఎన్ని ఉంటే అన్ని సమ్మేషన్ ఆఫ్ సిగ్మా అంటే సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీ ఈక్వల్స్ టు 1 ఆల్వేస్. అంటే సిగ్మా అంటే సమ్మేషన్. సో ఈ టేబులర్ ఫామ్లో ఉన్న కింద వాల్యూస్ అన్ని ప్రాబిలిటీ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే 1 రావాలి. అంటే ఏ ప్లస్, ఇది ఫస్ట్ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తున్నాను ఫస్ట్ బిట్ని. సో ఏ ప్లస్ 3a ప్లస్ 5a ప్లస్ 7a ప్లస్ 9a ప్లస్ 11a రైట్, ప్లస్ 13a ప్లస్ 15a ప్లస్ 17a. దీని అంతటిని మనం యాడ్ చేస్తే 1 రావాలి, అవునా? సో 4 plus 5 is 9, 9 plus 7 is 16, 16 plus 9 is 25, 25 plus 11 is 36, 36 plus 13 is 49, 49 plus 32, 49 plus 32 is 81. So 81a equals to 1, అవునా? So what is the value of a here? A equals to 1 by 81. This is the value of a. అర్థమైందా? ఫస్ట్ బిట్ అయిపోయింది. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ నాన్న, ఓకేనా? 2 మార్క్స్ 2 మార్క్స్ 2 మార్క్స్ 2 మార్క్స్ అలా అడిగాడు, ఓకేనా? సో ఇక్కడ ఆల్రెడీ మనం 2 మార్క్స్ అచీవ్ చేస్తాం. ద ఏ వాల్యూ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో ఈ పర్టికులర్ ఫార్ములాకి 1 మార్క్, మీరు సాల్వ్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్, ఓకేనా? సో 2 మార్క్స్ ఇక్కడ వచ్చేసాయి. సో సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్ ఈజ్ p of x less than 3 ఫైండ్ అవుట్ చేయాలి, అవునా కదా? సో p of x less than 3. సో ప్రాబబిలిటీ ఆఫ్ x less than 3 ఫైండ్ అవుట్ చేయాలి, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ 0 less than x less than 5 కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ x less than 3 అంటే 0 దగ్గర నుంచి ఉన్నాయి ప్రాబబిలిటీస్, అవునా కదా? ర్యాండమ్ వేరియబుల్ 0 దగ్గర నుంచి 8 వరకు ఉంది, అవునా కదా? సో చూడండి, లెస్ దాన్ 3 అంటే ఏంటి? ఏమేమి తీసుకోవాలి? 0 తీసుకోవాలి, 1 తీసుకోవాలి, 2 తీసుకోవాలి. 3 తీసుకోవాలా? తీసుకోకూడదు. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి 2 వరకే తీసుకోవాలి, అవునా కదా? అంటే ఏమేమి ప్రాబిలిటీస్ తీసుకోవాలి? ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి, ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్స్ టు 1 తీసుకుంటాం, ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్స్ టు 2 తీసుకుంటాం, రైట్? లెస్ దాన్ 3 కాబట్టి. సో ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0 ప్రాబిలిటీ ఎంత? a. x ఈక్వల్ టు 1 ప్రాబిలిటీ ఎంత? 3a. x equal to 2 probability ఎంత? 5a. So what is the value here? 8a plus a 9a. a అంటే మళ్ళీ మనకి ఎంత వచ్చింది? 1 by 81 వచ్చింది కదా. a equals to 1 by 81. So what can I substitute? a place లో 1 by 81 substitute చేయొచ్చు కదా. 1 by 81. So 9 9s 81 which is equals to 1 by 9. So p of x less than 3 ఎంత? 1 by 9. ఇంకొకటి ఏం అడిగాడు? p of x greater than or equal to 3 అడిగాడు సెకండ్ బిట్లోనే. సో x greater than or equal to 3 అన్నప్పుడు x ఈక్వల్ టు 3 తీసుకుంటాం, ఈక్వల్ టు సింబల్ ఇచ్చాడు కాబట్టి. గ్రేటర్ దాన్ 3 అన్నాడు కాబట్టి x ఈక్వల్స్ టు 4 తీసుకుంటాము, x ఈక్వల్స్ టు 5 తీసుకుంటాము, తర్వాత x ఈక్వల్స్ టు 6 తీసుకుంటాము,
x ఈక్వల్స్ టు 7 తీసుకుంటాము. అండ్ we also will take x equals to 7, x equals to 8, probability of x equals to 8. అంతే కదా. అయితే మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ 6 ప్రాబబిలిటీ ఫంక్షన్స్ని మీరు యాడ్ చేసే కన్నా p of x ఈక్వల్స్ టు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3ని మీరు ఏం చేయొచ్చు అంటే 1 మైనస్ p of x లెస్ దాన్ 3 చేసేయచ్చు. ఎందుకని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ చూడండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే, లెస్ దాన్ 3 అంటే ఈ మూడే కదా. లెస్ దాన్ 3 అంటే టోటల్ ప్రాబిలిటీ ఈజ్ 1. ఈ ఎంటైర్ ప్రాబిలిటీలోంచి ఈ ప్రాబిలిటీని మీరు తీసేశారనుకోండి, అప్పుడు మనకు వచ్చేది ఈ ప్రాబిలిటీయే కదా, 3 నుంచి 8 వరకే కదా. అంటే అన్ని ప్రాబిలిటీస్ని మనం యాడ్ చేసే కన్నా టోటల్ ప్రాబిలిటీలోంచి ఎక్స్ లెస్ దాన్ 3ని తీసేస్తే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ప్రాబిలిటీ వస్తుంది. ఆల్రెడీ మనకి ఎక్స్ లెస్ దాన్ 3 ప్రాబిలిటీ 1/9 వచ్చింది కదా. సో 1 మైనస్ 1/9 విచ్ రిజల్ట్స్ టు 8/9. అర్థమైందా? 9 1s 9, 9 1s 1 is 8. అవునా కదా. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p of x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. కావాలంటే ఇదంతా మీరు చేయొచ్చు కానీ టైం వేస్ట్ అనమాట. ఇది ఒక్కటి సింపుల్గా ఈ ఫార్ములాని ఈ విధంగా మనం మ్యానిపులేట్ చేయొచ్చు. ఇంకొకటి ఏమన్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ 0 లెస్ దాన్ x లెస్ దాన్ 5 అడిగాడు. సో ఇంకోటి ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ 0 లెస్ దాన్ x లెస్ దాన్ 5 అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనలేదు, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనలేదు. ఇక్కడ లెస్ దానే ఉంది తప్ప ఈక్వల్ టు సింబల్స్ ఎక్కడా లేవు. అంటే 0కి 5 తీసుకోకూడదు, కానీ ఈ రెండింటి మధ్యలో వాల్యూస్ తీసుకోవాలి. అవునా కదా. అంటే 1 2 3 4 తీసుకోవాలి తప్ప 0 5 తీసుకోకూడదు. సో 1 2 3 4 వాల్యూస్ తీసుకోవాలి. అంటే సి ఫ్రెండ్స్, p ఆఫ్ x is equal to 1 plus p of x is equal to 2 plus p of x is equal to 3 plus p of x is equal to 4. That's all. So what is p of x is equal to 1 దగ్గర 3a ఉంది. అవునా, 3a plus x is equal to 2 దగ్గర 5a ఉంది, 5a plus x is equal to 3 దగ్గర 7a ఉంది, plus x equal to 4 దగ్గర 9a ఉంది. అవునా. సో 3a plus 5a is 8a, 8a plus 7a is 15a, 15a plus 9a is 24a. సో 24a వస్తుంది. ఏ అంటే మళ్ళీ 1/81 కదా. సో 24 into 1/81. ఎస్ ఓను. సో దీన్ని ఎట్లా చేయొచ్చు, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 8s 24, 3 8s 24, 3 2s 6, 3 7s 21. సో ఆన్సర్ ఈస్ 8/27. ఓకే, అర్థమైందా? సో ఫ్రెండ్స్, తర్వాత లుక్ ఎట్ ద థర్డ్ బిట్. See friends, third bit is somewhat tricky one. Third bit ఏమన్నాడో చూడండి. Find the smallest value of x for which probability of x less than or equals to x greater than 0.5. సో ఫస్ట్ ఇది కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి. స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ కనిపెట్టాలి అంటే ఇక్కడ వాల్యూ కనిపెట్టాలి మనం. అంటే ఈ వాల్యూస్ అనమాట అడుగుతున్నది. ఈ వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. ఇది ఎక్స్ వాల్యూ, ఇది క్యాపిటల్ ఎక్స్. సో ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సచ్ దట్ అది 0.5 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ పర్టికులర్ వాల్యూ దగ్గర 0.5 వచ్చేస్తుంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాబ్లమ్ సొల్యూషన్ చేస్తే అర్థమవుతుంది. సో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ సి ఫ్రెండ్స్, స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ కదా, ఫర్ విచ్ ఏం అడిగాడు, p ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ అంతేనా, గ్రేటర్ దాన్ 0.5. ఈ స్మాల్ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పుకున్నాము p ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఎంత, ఆల్రెడీ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఏ ఇచ్చాడు. అవునా, p ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఎంత చూడండి. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఎంత, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో 0 దగ్గర నుంచి ఎన్ని ఇచ్చాడు, 8 పాయింట్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు చేసుకుంటూ వెళ్ళాలి. సో p ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏ, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 కన్నా తక్కువ, ఈ రెండింటిని యాడ్ చేయాలి. a ప్లస్ 3a ఎంత, 4a. ఎస్ అవును. సో 4a. తర్వాత p ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఎంత అంటే 2 1 0 మూడింటిని యాడ్ చేయాలి కదా. యాడ్ చేయాలి అంటే 2 1 0, 5a ప్లస్ 3a 8a, 8a ప్లస్ a ఈజ్ 9a. ఎస్ అవును. ఓకే, p ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఎంత, సో 9 3 దగ్గర మనకి 7a ఉంది, 9a ప్లస్ 7a ఈజ్ 16a. ఎస్ అవును. తర్వాత p ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఎంత, 4 ఎంత వస్తుంది, 16a, 16a ప్లస్ 4 దగ్గర 9a ఉంది, 25a. ఎస్ అవును. ఇప్పుడు ఎందుకు ఇలా రాస్తున్నామంటే ఏ వాల్యూ ఎంత నాన్న, ఏ వాల్యూ ఈజ్ 1/81, 4a వాల్యూ ఈజ్ 4/81,
అండ్ 9a వాల్యూ ఇస్ 9/81 అవునా. 16a వాల్యూ ఇస్ 16/81. 25a వాల్యూ ఇస్ 25/81. ఎస్ ఓ నో. సో 25/81 తర్వాత p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఎంత 25 ప్లస్ మనం ఏం రాస్తాము 25 ప్లస్ 13 ఈజ్ నథింగ్ బట్ అంతేనా. సో 5 వరకు కదా 11a. ఓకే 25 ప్లస్ 11 ఈజ్ నథింగ్ బట్ 36a. సో 36 డివైడెడ్ బై 81. సో వీటి యొక్క డెసిమల్ వాల్యూస్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఈ డెసిమల్ వాల్యూస్ కూడా ఒకసారి మనం రాసుకుంటే సో డెసిమల్ వాల్యూస్ ఏమవుతాయి నాన్న. సో ద డెసిమల్ వాల్యూస్ ఆర్ 1/81 అంటే ఎంత 1/81 ఈజ్ ఈక్వల్ టు మీకు ఆల్రెడీ తెలుసు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో 0.012 వస్తుంది. 4/81 అంటే 0.049 వస్తుంది. సో 9/81 అంటే 0.111 వస్తుంది. 16/18 అంటే 0.19కి దగ్గరగా వస్తుంది. అండ్ 25/81 అంటే 0.308 వస్తుంది. అండ్ 36/81 అంటే 0.44 వస్తుంది. అండ్ వాట్ యూ విల్ బి గెటింగ్ హియర్ p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 దగ్గర చూడండి p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 ఈక్వల్స్ టు ఇప్పుడు వరకు మనం 36/81 36 ప్లస్ ఎంత 36 ప్లస్ 13 చేయాలి అవునా కదా 13a 36a ప్లస్ 13a ఎంత 49a ఈక్వల్స్ టు 49/81. 49/81 అంటే ఎంత వస్తుందంటే 0.6 దగ్గరలో వస్తుంది విచ్ ఈజ్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ 0.5 అయినా. మనల్ని అడిగిన క్వశ్చన్లో ఏమంటున్నాడు ఈ పర్టికులర్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0.5 ఎప్పుడు అవుతుంది ఏ పర్టికులర్ స్మాలెస్ట్ వాల్యూ దగ్గర అంటే x వాల్యూ ఇక్కడ ఎంత ఉంది చూడండి x వాల్యూ ఎంత ఉంది 6 ఉంది అంటే ఎగ్జాక్ట్గా 6 దగ్గర 0.5 కన్నా ఎక్కువ అవుతుంది. 7 దగ్గర మళ్ళీ 0.5 అంటే 7 దగ్గర పెట్టినా 8 దగ్గర పెట్టినా 0.5 కన్నా ఎక్కువైపోతుంది అవునా కదా. సో 0.6 దగ్గర అంటే p ఆఫ్ x ఈక్వల్ టు 6 దగ్గర లెస్ దాన్ ఈక్వల్ టు 6 దగ్గర 7 దగ్గర p ఆఫ్ x గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 8 దగ్గర ఈ మూడు వాల్యూస్ దగ్గర 0.5 కన్నా ఎక్కువగా వస్తుంది. సో ఈ మూడు x వాల్యూస్లో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ 6 ఈజ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఎస్ ఓ నో. కాబట్టి x ఈక్వల్స్ టు ఎంత స్మాల్ x ఈక్వల్స్ టు ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 6. అర్థమైందా చూడండి ఎంత బ్రీఫ్గా అడిగాడు క్వశ్చన్. ఇట్లాంటి మోడల్స్ అడుగుతాడు అనమాట ఎగ్జామ్లో సెమిస్టర్లో. అర్థమైందా కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఫైండ్ ద CDF f ఆఫ్ x అంటున్నాడు క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అడుగుతున్నాడు అనమాట. సో క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే నథింగ్ నాన్న ప్లాట్ చేయడమే. ఇది మ్యాక్సిమం మిమ్మల్ని అడగడు బట్ ఒకవేళ అడిగితే CDFని ఎట్లా చేయాలనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే బిఫోర్ ప్లాటింగ్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ వాల్యూస్. సో CDF అంటే క్యాపిటల్ f ఆఫ్ x కదా ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే స్మాల్ f ఆఫ్ x. సో ఇది గుర్తు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అవన్నీ. సో fx ఆఫ్ స్మాల్ x ఫార్ములా ఎంత డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫార్ములా ఎంత fx ఆఫ్ స్మాల్ x ఈక్వల్స్ టు p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x ఇదే కదా ఫార్ములా అవునా కదా. సో మనకి మొత్తం 8 ఇన్పుట్స్ ఉన్నాయి. x ర్యాండమ్ వేరియబుల్ 0 దగ్గర నుంచి 8 వరకు వేరీ అవుతుంది అవునా కదా. సో fx ఆఫ్ 0 ఎంత వస్తుంది p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. fx ఆఫ్ 1 ఎంత p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. fx ఆఫ్ 2 p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. fx ఆఫ్ 3 ఎంత p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 రైట్ అవునా కదా. సో fx ఆఫ్ 4 ఎంత వస్తుంది fx ఆఫ్ 4 ఈక్వల్స్ టు p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఎస్ అవును రైట్ ఆర్ నాట్. సో తర్వాత వీటి వాల్యూస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత టేబుల్ కూడా డ్రా చేయాలి కదా. సరే చూద్దాం. తర్వాత ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి ఇక్కడ మనం గ్రాఫ్ డ్రా చేసుకోవాలి. సో fx ఆఫ్ 5 ఎంత p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. fx ఆఫ్ 6 ఎంత p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 6 వెరీ ఈజీ నానా. fx ఆఫ్ 7 ఎంత p ఆఫ్ x is equal x less than or equals to 7 and fx ఆఫ్ 8 ఎంత p ఆఫ్ x less than or equals to 8. ఈ వాల్యూస్ కావాలి కదా మనకి. ఈ వాల్యూస్ ఆల్రెడీ మనకి ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసేసాం అవునా కదా. ఇందాకే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా వాల్యూస్ అవన్నీ. సో ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఇక్కడ రాసుకుందాము 49a వరకు. తర్వాత ఎంత వస్తుందో చూద్దాం. సో p ఆఫ్ x less than or equals to 0 వాల్యూ ఎంత 1/81 వచ్చింది ఎస్ ఓ నో. సో దిస్ ఈజ్ 1/81. తర్వాత x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 దగ్గర 4/81 వచ్చింది. తర్వాత x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 దగ్గర 9/81 వచ్చింది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 దగ్గర 16/81 వచ్చింది. అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 దగ్గర 25/81 వచ్చింది అవునా.
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 దగ్గర 36/81 వచ్చింది. ఎస్ అవును. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 దగ్గర 49/81 వచ్చింది. అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 దగ్గర ఎంత వచ్చింది? 49 ప్లస్ ఇంకెంత యాడ్ చేయాలి? 15 యాడ్ చేయాలి. అప్పుడు 64/81 వస్తుంది. 16 యాడ్ చేయాలి. సో 64/80, 64కి మళ్ళీ మనం ఎంత యాడ్ చేయాలి? 17 యాడ్ చేయాలి. అప్పుడు యాడ్ చేస్తే ఎంత వస్తుందన్న? 64 ప్లస్ 17 81 వస్తుంది. 81/81 ఈజ్ నథింగ్ బట్ 1 ఓన్లీ. అవునా? రైట్. fx ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే fx ఆఫ్ ఇన్ఫినిటీ వాల్యూ 1 అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎస్ ఆర్ నో? రైట్. సరే. సో హైయెస్ట్ వాల్యూ యొక్క ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంతా 1కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ప్లాట్ చేయాలి. CDFని ప్లాట్ చేయమని అడుగుతాడు. ఈ వాల్యూస్ యూస్ చేసి మనం ప్లాట్ చేయాలన్నమాట. అదే కదా అడిగింది. వాడు మనల్ని ప్లాట్ అన్నాడు. ఫైండ్ ద CDF f of x అన్నాడు. ఫైండ్ ద CDF అన్నాడు అంటే సో క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్. సో ఈ పర్టికులర్ fx ఆఫ్ ఎల్కి డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చేసాం మనం. అవునా కదా? CDFని రాసేసాం. ఒకవేళ ప్లాట్ చేయమన్నాడు అనుకోండి, ఎట్లా ప్లాట్ చేస్తాము అంటే గ్రాఫ్ని చూడండి. ఇది 8 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది ప్లాట్ చేయమని. సో చూడండి గ్రాఫ్. x యాక్సిస్ y యాక్సిస్ ఫస్ట్ గీయాలి. అర్థమైందా? సో x ఎక్కడి నుంచి వేరీ అవుతుంది? ఇది xi, ఇది p ఆఫ్ xi, fx ఆఫ్ xi అనమాట. ఇది x లేదా xi రాయకపోయినా x అని రాశారనుకోండి, ఇక్కడ fx ఆఫ్ స్మాల్ x రాసినా సరిపోతుంది. అర్థమైందా? సో x వాల్యూస్ ఎక్కడి నుంచి వేరీ అవుతున్నాయి? 0 1 2 3 4 5 6 7 8కి వేరీ అవుతున్నాయి. కాబట్టి 0 1 2 3 4 5 6 7 8కి వేరీ అవుతున్నాయి. సో fx ఆఫ్ x వాల్యూస్ ఎంత వచ్చాయి మనకి? 1/81 4/81 ఇవన్నీ వచ్చాయి. సో ఇట్ ఈస్ 1/81, దిస్ ఈజ్ 4/81, అవునా? దిస్ ఈజ్ 9/81, అవునా? తర్వాత 16/81, అవునా? తర్వాత 25/81, అవునా? తర్వాత 36/81, తర్వాత 49/81, 64/81, చిట్ట చివరిదేంటి? 1. కొంచెం ఇది ఎక్స్టెండ్ చేసుకోండి. దిస్ ఈజ్ 1 కదా. ఈ డిస్ట్రిబ్యూషన్స్ వాల్యూస్, ర్యాండమ్ వేరియబుల్ వాల్యూస్, వాటి యొక్క డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ యొక్క వాల్యూస్ మనం వేసేసాం. సో ఇది వేసేసిన తర్వాత సి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లాట్ చేయాలి. సో 0 దగ్గర ఎంత ఉంది? 1/81 ఉంది. సో 0 దగ్గర ఎంత ఉంది? 1/81 ఉంది. సరే. తర్వాత మళ్ళీ 1 దగ్గర 4/81 ఉంది. అంటే ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. 1 దగ్గర మళ్ళీ 4/81 ఉంది. ఓకేనా? తర్వాత 2 దగ్గర ఎంత ఉంది? 2 దగ్గర 9/81 ఉంది. సో 2 వరకు కంటిన్యూ అవుతుంది ఈ వాల్యూవే. 9/81 ఉంది. 3 దగ్గర ఎంత ఉంది? 3 దగ్గర 16/81 ఉంది. అంటే 3 వరకు వచ్చేటప్పటికి కంటిన్యూ అయ్యి మళ్ళీ 16/81కి 3 దగ్గర షిఫ్ట్ అవుతుంది. మళ్ళీ 4 వరకు అలాగే ఉంది. 4 దగ్గర ఎంత ఉంది? 4 దగ్గర 25/81 ఉంది. అవునా? మళ్ళీ 5 వరకు కంటిన్యూ అవుతుంది. 5 దగ్గర ఎంత ఉంది? 5 దగ్గర 36/81 ఉంది. ఎస్ అవును. తర్వాత 6 వరకు కంటిన్యూ అవుతుంది. 6 దగ్గర ఎంత ఉంది? 6 దగ్గర 49/81 ఉంది. ఎస్ అవును. తర్వాత 7 వరకు కంటిన్యూ అయింది. 64/81 ఉంది. 7 దగ్గర ఎంత ఉంది? 64/81 ఉంది. అలా కంటిన్యూ అవుతుంది. 8 దగ్గర ఎంత ఉంది? 1కి రీచ్ అయిపోయింది. అది ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. అవునా కదా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్లాట్ ఆఫ్ CDF. చక్కగా స్కేల్తో నీట్గా పెన్సిల్తో ఎగ్జామ్లో డ్రా చేయండి. అర్థమైందా? ద ప్లాట్ ఆఫ్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. అర్థమైందా? చక్కగా ఇక్కడ డాటెడ్ మార్క్స్ పెడితే, ఇంకా పెన్సిల్తో ఇలా డాట్స్ పెట్టారనుకోండి, వాడు ఇంకా ఇంప్రెస్ అవుతాడనమాట. అర్థమైందా? చక్కగా స్కేల్తో స్ట్రైట్ లైన్లో రావాలి. అర్థమైందా? చక్కగా ఇలా డాట్స్ పెట్టండి. దిస్ ఈజ్ ద క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. అంటే ఏ ర్యాండమ్ వేరియబుల్కి ఆ ర్యాండమ్ వేరియబుల్ వాటి యొక్క f of x వాల్యూస్ని అసైన్ చేసేసాం. ఇలా ఉందన్నమాట. ఎప్పుడు కూడా 1 కన్నా తక్కువే ఉంటుంది. ప్రాబిలిటీ ఎప్పుడు 1 కన్నా తక్కువ, 1 ఉండొచ్చు, 1 కన్నా తక్కువ ఉండొచ్చు. దిస్ ఈజ్ ద ప్లాట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఈ ప్లాట్ మీకు అడగచ్చు, అడగకపోవచ్చు. ఒకవేళ అడిగితే ముందు ఇలా డిస్ట్రిబ్యూషన్స్ వేసుకొని గ్రాఫ్ డ్రా చేయాలన్నమాట. అర్థమైందా? I hope you understand this first question. Now let us see the question number 2. Very, very important. Sorry. Look at the second question, friends. Okay. Here the second question levannadu, a random variable x is having a cumulative distribution function. CDF ante cumulative distribution function. CDF anna capital PDF anna ఒకటే. Capital PDF కి small PDF కి తేడా ఉంటుంది. Small PDF అంటే probability density function. Capital PDF అంటే probability distribution function. PDF అన్నా CDF అన్నా ఒక్కటే. ఈ PDF వేరు. అర్థమైందా? ఇది డెన్సిటీ ఫంక్షన్, ఇది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్.
ఓకేనా, క్యాపిటల్ లెటర్స్లో ఉంటే డిస్ట్రిబ్యూషను, స్మాల్ లెటర్స్లో ఉంటే డెన్సిటీ ఫంక్షన్, అది గుర్తుపెట్టుకోండి. సో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అప్పుడు క్యాపిటల్ f(x) అని రాస్తాం, డెన్సిటీ ఫంక్షన్ అప్పుడు స్మాల్ f(x) అని రాస్తాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్ సెషన్స్లో, రైట్. సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, f(x) ఈక్వల్స్ టు 0 ఫర్ x లెస్ దాన్ 0 అంటున్నాడు. మీరు గివెన్ డేటా అని చెప్పి ఈ మొత్తం రాసేయండి, అక్కడ ఒక మార్క్ వేసేస్తాడు. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ ఏంటి, కే ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో కే ఫైండ్ అవుట్ చేయనప్పుడు వీ నో దాట్, మనకేం తెలుసు, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాపర్టీస్లో మనం చెప్పుకున్నాం, ఎఫ్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎంత, 1 కదా. ఆల్రెడీ చూడండి మనకి ఎఫ్ఎక్స్ ఆఫ్ ఇందాక 8 చూడండి, ఎఫ్ఎక్స్ ఆఫ్ 8 ఎంత వచ్చింది నాన్న, ఎఫ్ఎక్స్ ఆఫ్ 8 వాల్యూ 1 అంటే హైయెస్ట్ ర్యాండమ్ వేరియబుల్ యొక్క హైయెస్ట్ అసైన్డ్ వాల్యూకి ఏదైతే ఉందో దాని యొక్క ఎఫ్ఎక్స్ ఆఫ్ హైయెస్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది ఎప్పుడైనా సరే, అది ప్రాపర్టీ. హైయెస్ట్ వాల్యూ ఇన్ఫినిటీ కదా దేనికైనా సరే, సో ఎఫ్ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ వాల్యూ 1, అది ఆల్రెడీ మనకి తెలిసిందే. సో ఇక్కడ చూడండి, సో ఇన్ఫినిటీ అన్నప్పుడు ఎఫ్ఎక్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ ఫార్ములా ఏంటి, వీ ఆల్రెడీ నో దాట్ ఎఫ్ఎక్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ ఈజ్ పీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్, అవునా కదా. అంటే p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు 1. మనకు ఆల్రెడీ తెలుసు కదా అన్న, ఎఫ్ఎక్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ ఫార్ములా ఏంటి, p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x, అదే ఇక్కడ రాశాను, x ప్లేస్లో ఇన్ఫినిటీ ఉందంతే. సో x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఏంటి, ఇన్ఫినిటీ కన్నా తక్కువ, అంటే x గ్రేటర్ దాన్ 10 దగ్గరే కదా ఈ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. x గ్రేటర్ దాన్ 10 అంటే 10 కన్నా ఎక్కువ ఉందంటే ఏంటి, 10 కన్నా ఎక్కువ వాల్యూనే కదా ఇన్ఫినిటీ అనేది, కాబట్టి ఇది ఎంత తీసుకోవాలి, 100k తీసుకోవాలన్నమాట. సో 100k ఈక్వల్స్ టు 1, అవునా కదా. అప్పుడు k వాల్యూ ఎంత, k ఈక్వల్స్ టు 1/100. అర్థమైందా. సో ద వాల్యూ ఆఫ్ k ఈజ్ 1/100. ఫస్ట్ బిట్ సాల్వ్ అయిపోయింది. సో సెకండ్ బిట్ చూడండి, సెకండ్ బిట్ ఏమన్నాడు, p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అన్నాడు. సో సెకండ్ బిట్ ఈస్ p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కదా. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అన్నాడు అంటే ఎట్లా సాల్వ్ చేస్తాం, సి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ఎక్స్ ఆఫ్ 5 అని అర్థం, అవునా కదా. అకార్డింగ్ టు దిస్ ఈ ప్లేస్లో 5 పెట్టారంటే ఈ ప్లేస్లో 5 కదా వస్తుంది, ఎఫ్ఎక్స్ ఆఫ్ 5. ఒక్కసారి మీరు డిస్ట్రిబ్యూషన్లో చూస్తే ఎఫ్ఎక్స్ ఆఫ్ 5, ఎక్స్ ప్లేస్లో 5 ఎక్కడుంది, 5 అనేది 0కి 10కి మధ్యలోనే ఉంటుంది కదా, అంటే ఇది తీసుకోవాలన్నమాట, kx². ఇప్పుడు సో p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అంటే kx² తీసుకుంటాం, అవునా కదా. సో k వాల్యూ ఆల్రెడీ మనకి తెలిసింది 1/100 అని, అవునా కదా. బట్ బిఫోర్ దాట్ kx² ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 5. x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, స్మాల్ x వాల్యూ 5 ఉంది కదా, సో x ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో k ఇంటూ 5² ఎంత, k ఇంటూ 25. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k, 1/100. సో 1/100 ఇంటూ 25, సో 25 4s 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4. ఓకేనా. సో p ఆఫ్ x లెస్ దాన్ ఈక్వల్ టు 5 వాల్యూ ఎంత, ఇట్స్ 1/4. తర్వాత ఏమడిగాడు, p ఆఫ్ 5 లెస్ దాన్ x లెస్ దాన్ ఈక్వల్స్ టు 7 అన్నాడు. సో చూడండి థర్డ్ బిట్, వెరీ ఈజీ నాన్న, ర్యాండమ్ వేరియబుల్స్ ఎప్పుడైనా సరే, p ఆఫ్ x లెస్ దాన్ 5 లెస్ దాన్ ఆర్ 5 లెస్ దాన్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 7 అన్నాడు. అంటే 5కి ఈక్వల్ అవ్వలేదు కానీ 7కి ఈక్వల్ అయింది, అంటే x అనేది 5 ఉండదు, 6 ఉంటుంది, 7 కూడా ఉంటుంది, 5 ఉండదు, అంతే కదా. సో మీకు ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పుకున్నాం, ఏంటి ఆ ఫార్ములా అంటే p ఆఫ్ x1 లెస్ దాన్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x2 ఉందనుకోండి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో, దీనికి ఫార్ములా ఏంటి, f ఆఫ్ x2 fx ఆఫ్ x2 మైనస్ fx ఆఫ్ x1. ఇది ఒక ప్రాపర్టీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్, ఇది ఒక ప్రాపర్టీ అనమాట, ఇట్లా రాసుకోవచ్చు. సో ఇక్కడ x2 ప్లేస్లో 7 ఉంది, x1 ప్లేస్లో 5 ఉంది, కాబట్టి fx ఆఫ్ 7 మైనస్ fx ఆఫ్ 5, ఓకేనా. సో fx ఆఫ్ 7 ఎక్కడ ఉంటుంది నాన్న, 7 అంటే 0కి 10కి మధ్యలోనే ఉంటుంది కదా 7, x ప్లేస్లో 7 ఉంది, సో 0కి 10కి మధ్యలో ఉంది 7, కాబట్టి ఏది తీసుకోవాలి, kx² తీసుకుంటాం. 5 కూడా 0కి 10కి లోపలే ఉంది కాబట్టి kx² తీసుకుంటాం, అవునా కదా. సో రెండింటికి kx² వస్తుంది. సో kx² ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ kx² ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 5, అర్థమైందా. సో k ఇంటూ 7² మైనస్ k ఇంటూ 5², yes or no. So 49k minus 25k, what is the value here, 24k వస్తుంది, అవునా. k అంటే మళ్ళీ ఎంత వచ్చింది మనకి, k is nothing but 1/100, yes or no, right. So 24 into 1/100 which results to ఎంత వస్తుందన్నా, 2 1s 2, 2 2s 4, 2 5s 10 0, 2 6 12, 2 25s 50, yes or no. 6/100
25. This is the value of p less than p of 5 less than x less than or equals to 7. p of 5 less than x less than or equals to 7. అర్థమైందా? ఈ విధంగా. ఓన్లీ ద థింగ్ ఇస్ ఇక్కడ మీకు ప్రాపర్టీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆల్రెడీ చెప్పాను. ఈ ప్రాపర్టీస్ని యూస్ చేస్తాం అనమాట. రైట్, వన్స్ యూ లుక్ ఓవర్ ద ప్రాపర్టీస్. ఓకేనా? నౌ లెట్ us see the question number. I think this is question number 2, right? Yes or no? Once please note this. Now let us see the question number 3. Side. So see friends, question number 3. Okay, so this question number 3 is very very important model. A random variable x takes the values 1 2 3 and 4 such that 2 into ఇక్కడ చూడండి డేటా ఎలా ఇచ్చాడు. 2 into p of x equals to 1 equals to 3 times of p of x equals to 2 equals to p of x equals to 3 equals to 5 times of p of x is equals to 4. అవునా? సో ఇదంతా ఈ 4 వాల్యూస్ ఈక్వల్గా అంటున్నాడు. దీన్ని నేను ఏమనుకుంటానంటే లెట్ ఈ p of x equal to 3 ఉందా ఇండివిజువల్గా, దాన్ని నేను k అనుకుంటాను. p of x equal to 3 వాల్యూ ఎంత? k అనుకుంటాను. ఓకేనా? సో దీన్ని k అనుకున్నప్పుడు p of x is equal to 1 ఏమవుతుంది? 2 into p of x is equal to వాల్యూ, ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. x equal to 1 x is equal to 3ని k అవుతుంది. అప్పుడు p of x is equal to 1 ఎంత? k by 2. అవునా? మరి 3 into p of x is equal to 2 is equal to k అయితే p of x is equal to 2 ఎంత? k by 3. yes or no? మరి p of x is equal to 5 into p of x is equal to 4 వాల్యూ కూడా దీనికి ఈక్వల్ అయింది కాబట్టి k అయితే p of x is equal to 4 ఎంత? k by 5. yes or no? ఇలా రాయాలన్నమాట. సరే, ఆల్రెడీ మనకి చూడండి, మనకి ఇక్కడ 4 డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అవునా కదా? ర్యాండమ్ వేరియబుల్ ఏ వాల్యూస్ తీసుకుంటుంది? 1 2 3 4 తీసుకుంటుంది. అవునా కదా? సో ఇప్పుడు చూడండి, 1 2 3 4 తీసుకున్నప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అవునా కదా? అంటే p of x is equal to 1 తీసుకుంటుంది ర్యాండమ్ వేరియబుల్, తర్వాత ర్యాండమ్ వేరియబుల్ సెకండ్ వాల్యూని తీసుకుంటుంది, థర్డ్ వాల్యూని తీసుకుంటుంది, 4 వాల్యూస్ని తీసుకుంటుంది. ఈ 4 వాల్యూస్ని యొక్క ప్రాబబిలిటీస్ నేను యాడ్ చేశాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది? టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సమేషన్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి ర్యాండమ్ వేరియబుల్కి అసైన్ అయిన ప్రతి రియల్ వాల్యూ యొక్క ప్రాబబిలిటీస్ ఎడిషన్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో p of x is equal to 1 అంటే ఎంత? k by 2 ప్లస్ k by 3, x is equal to 2ని k by 3 వచ్చింది. p of x is equal to 3 మనం ఏమనుకున్నాం? k అనుకున్నాం. సో k ప్లస్ p of x is equal to 4 ఎంత? k by 5 ఈక్వల్స్ టు 1. ఎస్ అవును? ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసినప్పుడు 2 3s are 6 5s 30. 30 is the LCM here. ఎస్ అవును? సో 30 is the LCM. 2 15s 30, 15k plus 10k plus 30k plus 6k అంతేనా? ఈక్వల్స్ టు 1. సో 25, this is 55, this is 61. yes or no? So this is 61k divided by 30 equals to 1, which results to k equals to 30 divided by 61. So what is the value of k nana? 30 by 61. వాడు అడిగింది ఏంటన్నా? ఫస్ట్ వాడు k వాల్యూ అడగలేదు కదా. వాడు ఏమన్నాడు? ఫైండ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ CD అండ్ CDF ఆఫ్ x అంటున్నాడు. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాయాలి. CDF అంటే మనం జస్ట్ వాడు ప్లాట్ అని ఏం మెన్షన్ చేయలేదు కదా. ప్లాట్ అని మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మనం గ్రాఫ్ గీస్తాం. సో నో నీడ్ ఆఫ్ ప్లాటింగ్ హియర్. ఓన్లీ CDF క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ యొక్క ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ వేస్తే సరిపోతుంది. అవునా? అయితే ఇక్కడ మనం ఫస్ట్ టేబులర్ ఫామ్ డ్రా చేయాలి. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అని మెన్షన్ చేశాడు అంటే టేబులర్ ఫామ్ గీయాలి. తర్వాత CDF వాల్యూస్ రాయాలి. సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు కాబట్టి వాటి యొక్క ప్రాబబిలిటీని రెస్పెక్టివ్ ర్యాండమ్ వేరియబుల్ యొక్క ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ని అసైన్ చేస్తే సరిపోతుంది. సి ఫ్రెండ్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ చూడండి ఎట్లా చేయాలో. సో ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అంటే, సో టేబులర్ ఫామ్ కదా గీస్తాము. ఇందాక మనల్ని టేబులర్ ఫామ్ అడిగి బిట్ అడిగాడు, ఇప్పుడు మనల్ని బిట్ అడిగి టేబులర్ ఫామ్ అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ ర్యాండమ్ వేరియబుల్ x, దిస్ ఈజ్ p of x, x ఈజ్ ఈక్వల్ టు x, xi అనుకోండి పోనీ ఏదైనా ఒకటే. సో 1 2 3 4 ర్యాండమ్ వేరియబుల్ ఈ 4 వాల్యూస్ని అసైన్ చేసింది కదా. సో ర్యాండమ్ వేరియబుల్ x 1 అయినప్పుడు p of x ఈజ్ ఈక్వల్ టు 1 ఎంత? k by 2. k by 2 అంటే k అంటే 30 by 61 వచ్చింది. ఎస్ ఓనో? సో k by 2 కాబట్టి 30 by 61 డివైడెడ్ బై 2 అంతేనా? k వాల్యూ 30 by 61 డివైడెడ్ బై కదా. 2 15s 30, 15 by 61. The value is 15 by 61. x is equal to 2 దగ్గర k by 3 అంటే k అంటే ఏంటి? మళ్ళీ 30 by 61 డివైడెడ్ బై 3, 3 10s 30 అంతేనా? సో 10 డివైడెడ్ బై 61. అవునా? తర్వాత x is equal to 3 దగ్గర జస్ట్ k వాల్యూ ఎంత? 30 by 61. అవునా?
తర్వాత x ఈక్వల్ టు 4 దగ్గర k బై 5 అంటే 30/61 డివైడెడ్ బై 5 5 6 30 6/61. సో ఇప్పుడు మీరు కావాలంటే ఇది 6/61 నాన్న, కావాలంటే ఈ 4 యాడ్ చేయండి 1 వస్తుంది. 15 + 10 25, 25 + 30 is 55, 55 + 6 61, 61/61 1 కదా, సాటిస్ఫై అయింది, కరెక్ట్. వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అసైన్ టేబుల్ డ్రా చేస్తాం. మనల్ని ఏమడుగుతున్నాడు, CDF కూడా అడుగుతున్నాడు కదా, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆర్ PDF ఏదైనా ఒకటే. సో CDF ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ప్లాట్ అని వాడు ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి నో నీడ్ ఆఫ్ డ్రాయింగ్ గ్రాఫ్. కావాలంటే గ్రాఫ్ ఇవ్వండి, వాడు ఇంప్రెస్ అవుతాడు. సో క్యాపిటల్ fx ఆఫ్ స్మాల్ x ఎంత, ఫార్ములా ఏంటి, p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కదా. ఓకే, fx ఆఫ్ x ఈక్వల్స్ టు this value is 1, sorry, this value is 2. తర్వాత fx ఆఫ్ 3, fx ఆఫ్ 4, ఇవే కదా మనకు కావాల్సినటువంటి CDF వాల్యూస్. సో fx ఆఫ్ x ఫార్ములా ఏంటి, p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు స్మాల్ x, అవునా కదా. దీని ఫార్ములా ఎంత, దీని వాల్యూ ఎంత, 15/61, అవునా. సో fx ఆఫ్ 2 ఎంత అవుతుంది, p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అంటే ఏంటి, ఈ వాల్యూని యాడ్ చేయాలి. 15 + 10 25/61. కావాలంటే మీరు దీన్ని మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు. p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఈక్వల్స్ టు p ఆఫ్ x లెస్ దాన్ x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 అని కూడా రాయొచ్చు. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం కదా, అలా రాసినా పర్వాలేదు, ఇంకా ఇంప్రెస్ అవుతాడు. సో లేదంటే మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి డైరెక్ట్ స్టెప్ వేయచ్చు. fx ఆఫ్ 3 ఎంత, సో ఈ మూడింటిని యాడ్ చేయాలి ఇప్పుడు. సో 25/61 ప్లస్ 30/61 ఈజ్ 55/61. సో p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఈజ్ 55/61, అవునా. తర్వాత fx ఆఫ్ 4 ఎంత, p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఎంత వస్తుంది, 55/61 ప్లస్ 6 61/61 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఆల్వేస్ హైయెస్ట్ వాల్యూ దగ్గర మనకి 1 వచ్చేలాగా ఉంటుందన్నమాట. ఇందాక కూడా మనం చూసాం ఫస్ట్ ప్రాబ్లంలో fx ఆఫ్ 8 ఎంత 1 అని వచ్చింది, అవునా. సేమ్ ఇది కూడా అంతే. fx ఆఫ్ 4 ఫైనల్ ర్యాండమ్ వేరియబుల్ 4 కదా, x వాల్యూ 4 అసైన్ చేసుకున్నా కదా. సో fx ఆఫ్ 4 ఈక్వల్స్ టు 1. అర్థమైందా. కావాలంటే మీరు CDF డ్రా చేసి నాకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. నౌ లెట్ us see the question number 4. రైట్, క్వశ్చన్ నెంబర్ 4 ఏనా, చూడండి. సరే, సో క్వశ్చన్ నెంబర్ 4 ఏం అడుగుతున్నాడు, ఏ ర్యాండమ్ వేరియబుల్ x హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ xi p ఆఫ్ xi. సో ర్యాండమ్ వేరియబుల్ 0 అయినప్పుడు ప్రాబిలిటీ 0, 1 అయినప్పుడు ప్రాబిలిటీ k, 2 అయినప్పుడు 2k, 3 అయినప్పుడు 2k, 4 అయినప్పుడు 3k. ర్యాండమ్ వేరియబుల్ 5s అయినప్పుడు k², 6s అయినప్పుడు 2k², ప్రాబిలిటీస్ 7 అయినప్పుడు 7k² + k. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అంటున్నాడు. సరే, సింపుల్గా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ప్రాబిలిటీస్ అన్నిటిని యాడ్ చేస్తాం కదా. అంటే సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n p ఆఫ్ xi ఎంత, వాల్యూ ఈజ్ 1, సమ్మేషన్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీస్ ఈక్వల్స్ టు 1. అంటే సి ఫ్రెండ్స్ 0 + k + 2k + 2k + 3k + k² + 2k² + 7k² + k ఈక్వల్స్ టు ఎంత, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎస్ ఓ నో. సో ఎంత వస్తుందన్నా, ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్ వస్తుంది. సో 0 + సంథింగ్ ఈజ్ సంథింగ్. సో k + 2k ఈజ్ 3k, 3k 5k 8k. సో 8k వస్తుంది, 8k + k ఈజ్ 9k, అవునా కదా. సో 9k తర్వాత k² + 2k² + 7k² ఎంత, సో 3k² + 7k² ఈజ్ 10k². సో 9k + 10k² ఈక్వల్స్ టు 1. దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, 10k² + 9k - 1 ఈక్వల్స్ టు 0. సో ఇది ax² + bx + c ఈక్వల్స్ టు 0 ఫార్మాట్లో ఉంది. ఇది మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుని ఉంటారు. వాట్ ఆర్ ద రూట్స్, -b + r - √b² - 4ac/2a, అవునా. ఇవి నేర్చుకునే ఉంటారు కదా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k హియర్, k ఈజ్ -b, b ప్లస్లో 9 ఉంది, -b + r - √b² ఎంత, 9 9 81, b² - 4ac, 4a ప్లేస్లో 10 ఉంది, c ప్లేస్లో -1 ఉంది. ఎస్ ఓ నో, డివైడెడ్ బై 2a, 2 × 10, అవునా. రైట్, సో సాల్వ్ చేద్దాం. సో k వాల్యూ ఈక్వల్స్ టు -9 + r - √81, minus into minus is plus, 4 10s 40, divided by 2 10s 20, yes or no. So -9 + r - √121 whole divided by 20. So -9 + r - √121 is 11, yes or no, divided by 20. So ఇది రెండు వాల్యూస్ వస్తాయి, -9 + 11/20 ఒకటి, -9 - 11/20 ఒకటి. సో ఎంత వస్తాయి నా, దిస్ ఈజ్ 11 - 9 ఈజ్
2/20 అవుతుంది. 2/20 అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ 2/20. 2/20 అంటే 1/10 ఒకటి. ఇంకోటేమో -9 -11 ఈజ్ -20/20 అంటే -1. మనకి k ప్లేస్లో 2 వాల్యూస్ వచ్చాయి. k ఎప్పుడైనా నెగిటివ్ అవుతుందా? ప్రాబిలిటీస్ ఎప్పుడైనా నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటే తీసుకోవు, అంటే ఈ వాల్యూయే తీసుకుంటాం. ప్రాబిలిటీ ఎప్పుడు <1 ఉంటుంది, 0 to 1 మధ్యలో ఉంటుంది. కాబట్టి 1/10 ఈజ్ ద సజెస్టెడ్ వాల్యూ. సో తీసుకోవాల్సిన వాల్యూ ఎంత? k వాల్యూ ఎంత? 1. మీరు ఈ ఫార్ములా చేయలేకపోయినా కొన్ని వాటికి ఈ ఫార్ములాస్ వాడతాం. జనరల్గా 10k² వేరే మెథడ్లో కూడా చేయొచ్చు, ఇది మీకు తెలిసే ఉంటుంది. 10k² + 9k - 1 = 0 అంటే మనం ఎలా రాయొచ్చు? 9ని మనం ఎలా రాయొచ్చు? 10 1s 10 కదా, -10 వస్తుంది. సో 10k² - 10k ప్లస్ 10k - k అని రాయొచ్చు కదా. -1 = 0. సో 10k కామన్ తీసామనుకోండి, k + 10 ఇక్కడ, -1 కామన్ తీసామనుకోండి, సో k + 1 ఇక్కడ 10 కామన్ తీసాం కదా, సో ఇక్కడ కూడా k + 1 వస్తుంది. సో k + 1 కామన్ తీసామనుకోండి, k + 1 కామన్ తీసినప్పుడు 10k - 1 వస్తుంది, = 0. k = -1, k = 1/10 వస్తుంది. సో 1/10 వీ టు కన్సిడర్. -1ని మనం తీసుకోకూడదు. ర్యాండమ్ వేరియబుల్ ఎప్పుడు కూడా ప్రాబిలిటీ ఎప్పుడు కూడా ఇక్కడ -1 రాకూడదు, పాజిటివ్నే ఉండాలి, 0 to 1 మధ్యలోనే ఉండాలి, రైట్. సో k వాల్యూ ఈజ్ 1 అనమాట. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి? p of x <= 3 అంటున్నాడు. సెకండ్ బిట్ ఈజ్ p of x <= 3 అంటున్నాడు. వాట్ ఈస్ ద ఫార్ములా p of x <= 3 అన్నప్పుడు? అంటే ఏమేమి తీసుకోవాలి? p of x = 0 తీసుకోవాలి, ప్లస్ p of x = 1 తీసుకోవాలి, ప్లస్ p of x = 2 తీసుకోవాలి, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు కాబట్టి 3 కూడా తీసుకోవాలి. p of x = 3. సరే, x = 0 అంటే ఎంత? x = 0 అంటే 0 అని అంతే వాడే ఇచ్చాడు కదా. x = 0 అయినప్పుడు p of 0 0 + k + 2k + 2k అంతేనా, రైట్. 0 ప్లస్ దీని వాల్యూ వచ్చేసి k, దీని వాల్యూ 2k + 2k. సో వాట్ ఈస్ ద వాల్యూ? ఇట్స్ 5k, అవునా కదా. k వాల్యూ ఎంత మనకి? 1/10 వచ్చింది. ఎస్ ఓ నో? k × 1/10 ఇస్ నథింగ్ బట్ 1/2, అవునా. సో p of x <= 3 ఎంత? ఇట్స్ 1/2, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మినిమం వాల్యూ ఆఫ్ m సచ్ దట్ p of x <= m greater than 0.5. ఇది చూడండి, ఇదే మోడల్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో m వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు మనం ఆల్రెడీ ఒక మోడల్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఒకసారి ప్రాక్టీస్ కోసం మళ్ళీ చేయండి. సో p of x <= 0 ఎంత? 0. p of x <= 1 ఎంత? 0 + k ఈజ్ k. ఎస్ అవును. నెక్స్ట్ p of x <= 2 ఎంత? k + 2k ఈజ్ 3k, అవునా. p of x <= 3 ఎంత? 3k + 2k ఎంత అవుతుంది? 5k. ఎస్ అవును. సో p of x <= 4 ఎంత? 5k + 3k 8k అవుతుంది, అవునా. సో దీని వాల్యూ 0, k వాల్యూ 1/10 అంటే 0.1. నెక్స్ట్ 3k వాల్యూ ఎంత? 3/10, అవునా, అంటే 0.3. 5k వాల్యూ ఎంత? 5/10 అంటే 0.5. 8k వాల్యూ ఎంత అంటే 8/10 అంటే 0.8. వాడు దేనికన్నా తక్కువ ఉండాలని చెప్పాడు క్వశ్చన్లో? 0.5 అన్నాడు, అంటే గ్రేటర్ దాన్ 0.5 అన్నాడు. అంటే కరెక్ట్గా ఎక్కడ 0.5 కన్నా ఎక్కువ అవుతుంది చూడండి, ఏ వాల్యూ దగ్గర? ఆల్రెడీ ఇది 0.5 గ్రేటర్ దాన్ 0.5 అన్నాడు, అవునా కదా. అంటే 4 దగ్గర 0.5 కన్నా ఎక్కువైపోతుంది. సో దిస్ ఈస్ ద లీస్ట్ వాల్యూ. అంటే p of x <= 5, p of x <= 6, p of x <= 7, టోటల్ 7 ఉన్నాయి కదా. సో ఈ వాల్యూస్ అన్నీ 0.5 కన్నా ఎక్కువే, అవునా. ఈ వాల్యూ కూడా ఎక్కువే, కానీ మినిమం m వాల్యూ ఎంత? 4. మినిమం ఈ 4 5 6 7లో మినిమం వాల్యూ ఎంత? 4. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m? m = 4. అర్థమైందా? దిస్ ఇస్ ద వే టు సాల్వ్ దిస్ క్వశ్చన్. అర్థమైందా? రైట్ ఫ్రెండ్స్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఫోర్త్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. నౌ లెట్ us see the ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ఇక్కడ ఈ ఫిఫ్త్ క్వశ్చన్ అనేది ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ డెన్సిటీ ఫంక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము డెన్సిటీ ఫంక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే. సో వీ ఆల్రెడీ నో దాట్ డెన్సిటీ ఫంక్షన్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే fx of x, small fx of x, అవునా. దిస్ ఈజ్ నథింగ్ బట్ d/dx of capital fx of x, అవునా. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎస్ ఓ నో? రైట్. సో ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద కాన్స్టెంట్స్ a and b such that the cumulative distribution function fx of x మన ఎంత ఇచ్చాడు? cumulative distribution function. సో 1 - a into e⁻ x/b into u of x. సింపుల్ నాన్న, ఇక్కడ ఈజ్ ఏ వ్యాలిడ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటున్నాడు. u of x ఇస్ ఎ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటున్నాడు. u of x అంటే ఏదో కాదు, ఇది
0 దగ్గర స్టెప్ ఉంటుంది అనమాట. దీన్ని యూనిట్ స్టెప్ అంటారు. స్టెప్ అంటే ఇది ఒక స్టెప్ ఫార్మేట్లో ఉంది, కనిపిస్తుంది కదా, ఒక మెట్టులాగా కనిపిస్తుంది కదా స్టెప్ లాగా. దీని వాల్యూ యూనిట్ అంటున్నాడు. యూనిట్ అంటే 1, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ఈ వాల్యూ వచ్చేసి 1 అనమాట గ్రాఫ్లో. దిస్ ఈజ్ యూ ఆఫ్ ఎక్స్. ఇది ఎక్స్ గ్రాఫ్, ఇది యూ ఆఫ్ ఎక్స్ అనమాట. ఇది ఇన్ఫినిటీ వరకు 1 ఉంటుంది. అంటే దీంతో ఏ ఫంక్షన్ని మల్టిప్లై చేసినా 1తో ఏది మల్టిప్లై చేసినా మళ్ళీ అదే వస్తుంది. అంటే ఈ ఫంక్షన్ని యూనిట్ స్టెప్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే ఫంక్షన్ వస్తుంది. అవునా కదా? అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, dy dx ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, మళ్ళీ యూనిట్ ఫంక్షన్తో దీన్ని మల్టిప్లై చేసినా మళ్ళీ ఇదే కదా, కాబట్టి 1 మైనస్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై బి వస్తుంది. ఇప్పుడు మనం డెరివేటివ్ చేయాలి. ఎట్లా చేస్తాం డెరివేటివ్? సి అంటే ఎందుకు ఇలా రాశాడు అంటే 1 అంటే ఏంటి, ఇదంతా 1. అవునా? ఇది 1 ఫంక్షన్. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనే చాప్టర్ తెలిస్తే మీకు ఇది బాగా అర్థమవుతుంది. కానీ మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి మీకు కొంచెం అన్ఈజీగా ఉంటుంది ఇవన్నీ చెప్తుంటే. సో 1 అంటే ఇది మొత్తం కర్వ్. ఈ పవర్ మైనస్ తీటా అంటే ఇట్లా ఉంటుంది, ఈ పవర్ మైనస్ ఎక్స్ గ్రాఫ్. సో దీనిలోంచి దీన్ని తీసేసామనుకోండి, అంటే మైనస్ చేయాలన్నమాట. 2 సిగ్నల్స్, ఇదొక సిగ్నల్, ఇదొక సిగ్నల్, ఈ 2 సిగ్నల్స్ని మనం మైనస్ చేయాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎంత ఉంది, ఇది ఏ అనే టర్మ్ ఉంటుంది అనమాట. ఈ రెండింటిని మనం మైనస్ చేయాలి. 1 మైనస్ దిస్ పర్టికులర్ థింగ్, ఇది 1 కన్నా ఎక్కువగానే ఉంది అంటే నెగిటివ్ పార్ట్ ఉంటుంది, ఇట్లా వస్తుంది. అంటే స్మాల్ వాల్యూ మైనస్ బిగ్ వాల్యూ ఈజ్ నెగిటివ్ వాల్యూ ఓన్లీ, రైట్? ఎస్ అనో? ఇదంతా 1 మైనస్ ఏ, అంటే ఇది 1 మైనస్ ఏ దగ్గర ఉంది, 0 దగ్గర ఈ వాల్యూ. ఇది 1 కన్నా తక్కువగా ఉంటుంది అంటే పాజిటివ్ పార్ట్, అంటే ఇట్లా వస్తుంది అనమాట. ఎప్పుడైతే నేను దీన్ని ఈ పర్టికులర్ ఫంక్షన్, ఇది ఈ ఫంక్షన్ ఏంటి, ఇదనమాట. దీన్ని యూ ఆఫ్ ఎక్స్తో అంటే ఈ స్టెప్ ఫంక్షన్తో నేను మల్టిప్లై చేశాను అనుకోండి, ఈ పార్ట్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది, నాకు కేవలం ఈ పార్ట్ మాత్రమే వస్తుంది. అంటే ఇది 0, ఇది 1. 0 ఇంటూ సంథింగ్ ఈ 0 ఇట్ సెల్ఫ్, కాబట్టి నాకు ఎలా వస్తుంది కర్వ్, ఇట్లాగే ఉంటుంది. 1 ఇంటూ సంథింగ్ ఈజ్ దిస్ సంథింగ్, కాబట్టి ఇట్లా వచ్చేస్తుంది. అంటే నాకు వచ్చే ఫంక్షన్ ఏంటి, ఇదనమాట. అంటే ఈ పర్టికులర్ 1 మైనస్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై బి ఫంక్షన్ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కర్వ్, దాని యొక్క సిగ్నల్ ఇలా ఉంటుంది. సరే, ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. సో నౌ దిస్ పర్టికులర్ ఫంక్షన్కి మనం డెరివేటివ్ చేయాలి. సరే చూడండి, dy dx ఆఫ్ 1 ఈజ్ 0 మైనస్ ఏ అలాగే ఉంటుంది. ఏ అనేది కాన్స్టెంట్ కదా, వాడు ఆల్రెడీ మెన్షన్ చేశాడు ఏబిఎల్ కాన్స్టెంట్స్ అని. ఏ వాల్యూ 2 or 3 సంథింగ్ ఏదో ఉంటుంది, ఏ అనేది అలాగే ఉంటుంది. సో dy dx ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై బి, dy dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఎంత, ఈ పవర్ ఎక్సే, ఈ పవర్ మైనస్ ఎక్స్ బై బి ఇంటూ మళ్ళీ మైనస్ ఎక్స్ బై బికి మైనస్ 1 బై బి ఈజ్ ద డెరివేటివ్. ఎస్ ఓను? కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ ఏ డివైడెడ్ బై బి ఈ పవర్ మైనస్ ఎక్స్ బై బి వచ్చింది. అవునా? రైట్. ఎస్ ఓను? దిస్ ఈజ్ ఏ బై బి ఈ పవర్ మైనస్ ఎక్స్, దిస్ ఈజ్ డెన్సిటీ ఫంక్షన్. అవునా కదా? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దిస్ డెన్సిటీ ఫంక్షన్ ఏదైతే, ఎందుకని సార్ మీరు అసలు ఇక్కడ ఎక్కడా కూడా డెన్సిటీ ఫంక్షన్ అన్నది మెన్షన్ చేయలేదు. అవునా? ఎక్కడైనా డెన్సిటీ ఫంక్షన్ అన్నాడా? అనలేదు. మరి అలాంటప్పుడు ఎందుకు డెన్సిటీ ఫంక్షన్ తీసుకున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని మెన్షన్ చేశాడు. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్. కంటిన్యూస్ ఫంక్షన్ కాబట్టి డెన్సిటీ ఫంక్షన్ తీసుకున్నాం. దిస్ ఈజ్ నాట్ ఎ డిస్క్రీట్ ఫంక్షన్. డిస్క్రీట్ ఫంక్షన్ కాదు. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు ఇలా తగ్గుతూనే ఉంటుంది. ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ ప్లస్ ఎక్స్ అనుకోండి, ఇలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అర్థమైంది? ఇవి రెండు కంటిన్యూస్ ఫంక్షన్స్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అది. బికాస్ దిస్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ వీ హ్యావ్ టు టేక్ డెన్సిటీ ఫంక్షన్. అంటే క్వశ్చన్ని డెన్సిటీ ఫంక్షన్ అని మెన్షన్ చేయకుండా మీకు ఎంతవరకు సబ్జెక్ట్ ఉందో టెస్ట్ చేయడానికి ఇట్లా ఫ్రేమ్ చేశాడనమాట. అర్థమైందా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సబ్జెక్ట్. సరే, అంటే మీకు వెంటనే ఐడియా రావాలి, ఓహో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి ఇది కంటిన్యూస్ కాబట్టి నేను డెన్సిటీ ఫంక్షన్ ఫార్ములా వాడాలి అనేది ఐడియా రావాలి. కానీ వాడు ఎంత తెలివిగా ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు చూడండి. అంటే ఆ రెండింటి మీద ఒక అప్లికేషన్ తయారు చేశాడనమాట. అంటే డెన్సిటీ ఫంక్షన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఆ పర్టికులర్ ఫార్ములా నుంచి ఒబ్టైన్ చేయాలన్నమాట. అర్థమైందా? సరే చూడండి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ. చూడండి 0 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది కదా ఈ ఫంక్షన్. ఇలా ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడో టచ్ అవుతుంది 0ని. సో 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎంత, దీని ఏరియా ఎంత, ఏరియా ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. అవునా కదా? సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫార్ములా. సో ఇంటిగ్రల్ 0 to a ఇన్ఫినిటీ ఏ బై బి ఈ పవర్ మైనస్ ఎక్స్ బై బి ఈక్వల్స్ టు 1. అవునా? సో చూడండి ఇది ఎట్లా సాల్వ్ చేయాలి. ఏ బై బి అనేవి కాన్స్టెంట్స్ బయటకు వచ్చేసాయి. సో ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై బి ఇంటూ డిఎక్స్, ఇక్కడ డిఎక్స్ మెన్షన్ చేయలేదు, ప్లీజ్ రైట్ దిస్, ఈజ్ ఈక్వల్ టు 1. అవునా? సో ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఎంత చూడండి నాన్న, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఉందనుకోండి డిఎక్స్, ఫార్ములా ఏంటి, ఈ పవర్ మైనస్ ఏఎక్స్
డివైడెడ్ బై -a కింద వస్తుంది. అర్థమైందా? ఇది ఆల్రెడీ మీరు ఇంటిగ్రేషన్లో ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉంటారు. కాబట్టి a/b ఇంటిగ్రల్ e⁻x/b ఎంత? e⁻x/bనే హోల్ డివైడెడ్ బై ఇక్కడ ఎక్స్కి ముందు కోషియంట్ ఏముంది? -1/b ఉంది. ఆ -1/b డినామినేటర్లో వస్తుంది. అర్థమైందా? ఈక్వల్స్ టు 1, రైట్? సో ఇప్పుడు చూడండి, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు a/b ఇంటూ b/-1 ఇంటూ e⁻x/b. వాట్ ఆర్ ద లిమిట్స్? 0 to ∞. అదే కదా, దిస్ ఈస్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. సో లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to ∞, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1. సో bb క్యాన్సిల్ అయిపోతుంది, అవునా కదా? సో a/-1 అవునా? సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, కాబట్టి e⁻x ప్లస్లోనే లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. e⁻∞/b మైనస్ e⁻-0/b ఈక్వల్స్ టు 1. అవునా? చక్కగా స్టెప్ బై స్టెప్ రాయండి. అర్థమైందా? సో ఏమొస్తుందన్న ఇక్కడ e⁻∞ వాల్యూ ఎంత? e⁻∞/b అంటే a/-1 e⁻∞ వస్తుంది, e⁻-0 e⁻-0 అంటే మళ్ళీ 0. -∞ బై ఎనీథింగ్ ఈజ్ -∞ ఓన్లీ, 0 బై సంథింగ్ ఈజ్ 0 ఓన్లీ. -0 ఉండదు కదా ఎక్కడ, కాబట్టి 0 తీసుకుంటాం. సో e⁻∞ వాల్యూ ఎప్పుడు? 0. అర్థమైందా? e⁻0 వాల్యూ ఎంత? 1. గుర్తుపెట్టుకోండి. e⁻∞ వాల్యూ ఎంత? +∞ ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో చూడండి, a/-1 ఇంటూ దిస్ ఈజ్ 0 మైనస్ e⁻0 1 ఈక్వల్స్ టు 1. సో a/-1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 1. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ వాల్యూ ఎంత? 1. సరేనా? ఇప్పుడు ఫైండ్ ఏ అండ్ బి అన్నాడు. ఏ వాల్యూ వచ్చేసింది మనకి 1 అని. మరి బి వాల్యూ ఎలా వస్తుంది అంటే, ఇక్కడ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనకు కండిషన్ స్పెసిఫిక్గా ఏమి ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చెప్పాలి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ నుంచి, ఈ పర్టికులర్ వాల్యూ నుంచి a/b ఇంటూ b అని ఉంది. బీబీ క్యాన్సిల్ అయిపోయింది, ఫైన్. అంటే బి వాల్యూస్ ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అయితే డినామినేటర్లో బి రావాలి అంటే, ఎప్పుడైనా సరే ఇక్కడ డినామినేటర్లో బి రావాలి అంటే అది 1కి ఈక్వల్ అవ్వాలి అంటే డినామినేటర్ ఎలా ఉండాలి? 0 అవ్వకూడదు. డినామినేటర్ 0 అయితే ఏమవుతుంది? ∞ అయిపోతుంది. ఇది ∞ కాకుండా 1 ఎప్పుడు అవుతుంది అంటే, 0 తప్ప ఏ నెంబర్ ఉన్నా ఇక్కడ 1 వస్తుంది. కాబట్టి 0 ఉండకూడదు. కాబట్టి బీని ఎలా చెప్పాలి మనం? b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంతే. బి వాల్యూ స్పెసిఫిక్గా చెప్పడానికి కండిషన్ ఏం క్వశ్చన్లో ఇవ్వలేదు. కాబట్టి a ఈక్వల్స్ టు 1 ఒప్టైన్ చేసాం. బి ఎలా ఉండకూడదు? 0 అయి ఉండకూడదు. అర్థమైందా? 0 కాకుండా ఏ నెంబర్, నెగిటివ్ నెంబర్ ఏదైనా ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్ ఏదైనా ఉండొచ్చు, కానీ 0 ఉండకూడదు. ఎందుకని? బి డినామినేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లో 0 ఉంటే ∞ అయిపోతుంది. అప్పుడు 1 సాటిస్ఫై అవ్వదు. ఏరియా ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. ఎప్పుడు 1 అవుతుంది? బి వాల్యూ ఎక్సెప్ట్ 0 ఉన్నప్పుడు మాత్రమే. సో బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అర్థమైందా? సో ఏ వాల్యూ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. ఇది జనరల్గా ఈసీఈ ట్రిపుల్ వాళ్ళని అడుగుతాడు. బట్ ఎందుకైనా మంచిదని చెప్పి మిమ్మల్ని కూడా ఒకవేళ ట్విస్ట్ చేశాడు అనుకోండి, తెలిసి ఉండాలని చెప్పి చెప్పానమాట. సో దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, అప్లికేషన్స్ ఆఫ్ బోత్ డెన్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ప్లీజ్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు ఏ పర్టికులర్ డౌట్ వచ్చినా సరే ఈ పర్టికులర్ సెషన్లో టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. సార్ మాకు ఈ పర్టికులర్ ప్రాబ్లం అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి అని చెప్తే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. Bye-bye.